హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా బిగినర్స్‌కి. అదేంటంటే మనం బ్లౌజెస్ కానీ, డ్రెసెస్ కానీ కట్ చేసేటప్పుడు హ్యాండ్స్‌ని కట్ చేస్తాం కదా! అయితే ఈ హ్యాండ్స్‌ని కట్ చేసేటప్పుడు చాలా మందికి హ్యాండ్‌కి ఒక వైపున జాయింట్‌లయితే పడుతూ ఉంటాయి. అంటే బాగా సన్నగా ఉండేవారికైతే ఓకే. కానీ కొంచెం లావుగా ఉన్నారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా హ్యాండ్‌కి ఒక వైపున జాయింట్‌లయితే పడతాయి. బిగినర్స్ అయితే ఈ జాయింట్లు ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పేసి బాగా కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అయితే మీకు ఎలాంటి కన్‌ఫ్యూజ్ అనేది లేకుండా హ్యాండ్‌కి జాయింట్లు ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నానండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఫస్ట్ అయితే మనం హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇటువైపున ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా! మనకి హ్యాండ్‌కి ఎటువైపునైతే జాయింట్లు పడతాయో అటువైపున ఈ ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ జాయింట్ వేయాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్‌తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం జాయింట్ వేసుకోవాలి అనుకున్న క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనకి ఈ క్లాత్ వచ్చేసి 2 లేయర్స్ ఉండేలాగా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి 2 హ్యాండ్స్ కాబట్టి ఈ పీసులు కూడా మనం 2 పీసులు వచ్చేలాగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ కూడా మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్‌తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌లు 2 కూడా ఇలా కరెక్ట్‌గా ఒకే చోటికి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్‌ని కరెక్ట్‌గా మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా! హ్యాండ్‌ని ఈ విధంగా మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ హ్యాండ్ కంటే కూడా మనకి క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక 1/2 ఇంచి లేదా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. అంటే మీరు కరెక్ట్‌గా అయినా కట్ చేసుకోవచ్చండి. కానీ బిగినర్స్ అయితే మాత్రం ఈ విధంగా ఒక 1/2 ఇంచి లేదా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడైతే ఆల్రెడీ హ్యాండ్‌కి లోతు తీసేసానండి. అందుకని చెప్పేసి ఇక్కడ మనం 1 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్‌ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ 2 కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్‌ని ఒక పీస్ వచ్చేసి ఇటువైపున పెట్టేసుకోవాలి. ఇంకొక పీస్ వచ్చేసి ఇటువైపున పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ విధంగా పిన్స్ పెట్టేసుకోండి. ఇలా పిన్స్ పెట్టుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కన్‌ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. చూసారు కదా! ఈ విధంగా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ రెండింటిని కూడా 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ హ్యాండ్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్‌ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్‌ని మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, హ్యాండ్‌కి మనం ఆల్రెడీ లోతు తీస్తున్నాం కదా! ఇప్పుడు ఈ పై వైపున హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే మాత్రం ఫస్ట్ జాయింట్లు వేసుకొని తరువాత లోతు తీసుకోండి. చూడండి, మనం ఇక్కడ హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి.
అర్థమైంది కదా? మీరు బిగినర్స్ అయితే మాత్రం లోతనేది ముందే తీయొద్దండి. జాయింట్లు వేసుకొని తర్వాత తీసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. ఇదే విధంగా రెండో హ్యాండ్‌ని కూడా కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ హ్యాండ్‌ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ హ్యాండ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. చూసారు కదా? హ్యాండ్స్‌కి జాయింట్లు ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.